Hey. దీని పేరు లక్ష్మి. తినో అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ కుమార్. నేను గంటావర్ ఫ్లైఓవర్ దగ్గర మా ఇల్లు. యాక్చువల్గా మామూలుగా విశ్వాసము అంటే నమ్మిన వాళ్ళు, దాని తర్వాత మనిషి కంటే నమ్మకంగా విశ్వాసంగా ఉండే జంతువు ఏదైనా ఉందంటే కుక్కలు అంటారు. యాక్చువల్గా నేను ముడోల్ హౌండ్ అని చెప్పేసి బ్రీడు 2 కుక్క పిల్లలను తీసుకురావడం జరిగింది. అవి వచ్చేసి మేల్ ఒకటి, ఫిమేల్ ఒకటి. యాక్చువల్గా మామూలు కుక్కలు అనుకోవద్దండి దయచేసి. కుక్క పిల్లలు అవి మామూలుగా చూడడానికి నాటు కుక్క పిల్లల్లాగానే ఉంటాయి, కానీ చాలా డిఫరెంట్ బ్రీడ్ అది. ఫస్ట్ టైము ఆర్మీకి సెలెక్ట్ అయ్యి ఆర్మీ వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేసి చేస్తున్నటువంటి బ్రీడ్ అది. అలానే నరేంద్ర మోడీ గారికి కూడా సెక్యూరిటీ దీంతో కూడా యాక్చువల్గా దాన్ని వాడుతుండడం జరుగుతుంది. అవన్నీ పక్కన పెడితే మేమెంతో యాక్చువల్గా ఆశగా చాలా దూరం నుంచి మహబూబ్ నగర్ నుంచి నేను తెప్పించుకోవడం జరిగింది వాటిని. యాక్చువల్గా అమౌంట్ అనేది పక్కన పెట్టండి, చాలా అసలు మా ఇంట్లో దాన్ని ఒక కుక్క పిల్లల్లాగా కాకుండా మేము చాలా ప్రేమగా చూసుకుంటున్నాము. అసలు వాటిని మాలో మనుషుల్లో ఒకలాగా చూసుకుంటున్నాము. కాకపోతే నిన్న సాయంత్రం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కుక్క పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. చాలా బాధగా ఉంది మాకు యాక్చువల్గా. ఎందుకంటే మామూలుగా కుక్క పిల్లలు అంటే లేదంటే వేరే ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ తెచ్చుకోవచ్చు ఇదంటది. చాలా తేవడము డబ్బులు అనేది పక్కన పెడితే చాలా ప్రేమగా చూసుకొని మేము వాటితో చాలా అఫెక్షన్ పెంచుకున్నాము. దయచేసి ఈ కుక్క పిల్లల వీడియోలను, ఫోటోలు కూడా మీకు పంపించడం దీంట్లో ఈ వీడియోలో కనిపిస్తాయి. దయచేసి మీరు ఎక్కడైనా ఎవరైనా సరే ఆ కుక్క పిల్లలు ఎక్కడ కనిపించినా మాకు కొంచెం తెలియజేయండి. ఈ నెంబర్కి తెలియజేసిన వారికి పారితోషికం కూడా మీరేమనుకోవద్దండి. దయచేసి పారితోషికం కూడా ఏమన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మేము అంత ప్రేమగా వాటిని చూసుకున్నాము. దయచేసి ఎక్కడున్నా సరే కొంచెం మాకు ఈ నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. దయచేసి కుక్క అనుకోవద్దండి. ఎందుకంటే మేము ప్రతి జంతువుని ఇది మేము చాలా ప్రేమగా చూసుకుంటాము. కోళ్ళు అయితేనేమి, ఆవులను అయితేనేమి, కనీసం మా దగ్గర బాతులు కూడా ఉన్నాయి. ఈవెన్ మేము యాక్చువల్గా మేక పిల్లల్ని, గొర్రె పిల్లల్ని కూడా తెచ్చి యాక్చువల్గా పెంచిపించడం జరుగుతుంది. అవన్నీ వేరే విధంగా కాదు, చాలా జంతువులతో మేము చాలా ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది. అలానే కుక్క పిల్లల్ని కూడా తెచ్చుకున్నాము. మాకు చాలా అసలు ఇంట్లో ఒక సభ్యుల్లాగా కలిసిపోయినవి. అంత ఇదిగా మేము చూసుకునే వాళ్ళకి మాకు అది తీసుకువెళ్ళిపోవడం వల్ల మనసుకు చాలా బాధగా ఉంది. దయచేసి మీరు ఎవరికి కనిపించినా మాకు తెలియజేయగలరని చెప్పి కోరుచున్నాను. దయచేసి వాటిని యాక్చువల్గా ఎవరు తీసుకున్నా కూడా తెచ్చి చేసేయండి. మిమ్మల్ని ఎవరిని ఏం కూడా అనేది ఉండదు, మీ మీద ఏం యాక్షన్ తీసుకునేది ఉండదు. ఏదో తెలియకుండా తీసుకెళ్ళింటారు. అవి యాక్చువల్గా నాటుకొక పిల్లల్లాగా ఉంటాయి కాబట్టి నాటు పిల్లలని తీసుకెళ్ళిపోయింటారు మీరు. మీది కూడా తప్పేం లేదు. ఎందుకంటే వాటికి మెడలో కూడా మేము ఏమి వేయలేదు. యాక్చువల్గా వాటిని చిన్న పిల్లలు కదా, వాటికి ఎందుకు మెడలో వేయడం అని చెప్పి వేయలేదు. మీరు చిన్నగా ముద్దుగా ఉన్నాయని నాటు పిల్లలు అని చెప్పి తీసుకెళ్ళిపోయిండొచ్చు. దయచేసి తెచ్చిచ్చేయండి. ఎందుకంటే అవి ఎక్కడున్నా సరే పెద్దవయ్యే కొందికి ఎక్కడున్నా అది ఒకే బ్రీడ్, అది పొలంనేరులో ఎక్కడ లేదు, అది తెలిసిపోతుంది. దయచేసి అవంతా వద్దు, తీసుకొని వచ్చి మాకు ఇచ్చేసేయండి ప్లీజ్. అలానే ఇంకో విషయం ఏంటంటే
వాటిని నార్మల్ కుక్కల్లాగా ఏదంటే అది వేసేస్తే తినేస్తాయని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వాటిని చాలా డిఫరెంట్గా యాక్చువల్గా వాటికంటూ సపరేట్ ఫుడ్ ఉంది. వాటిని తీసుకొని అవంతా చేయాలా, ఎలా అంటే అలా ట్రీట్ చేసి వాటికి టైంకి ప్రతి వారము యాక్చువల్గా వ్యాక్సిన్స్ అవి ఇవి చాలా ఉంటాయి ప్రాసెస్. వాటిలో ఏం చేసినా అనవసరంగా మీరు తీసుకెళ్లడమే కాకుండా వాటి రెండింటిని చంపేసినట్టు అవుతుంది, 2 జీవుల ప్రాణాలను మీరు తీసేసినట్టు అవుతుంది. దయచేసి అటువంటి చేయకుండా మీరు తీసుకొచ్చి ఇచ్చేసేయండి. ఇవి యాక్చువల్గా నార్మల్ బాతులు కాదు, హంస టైప్. ఇవి హంసలాగా ఇంటి దగ్గర ఉంటే మంచిది. యాక్చువల్గా కొంచెం వాటిని చూసినప్పుడు అలా తిరుగుతుంటే మనసుకి కూడా శాంతిగా ఉంటుంది. అలానే అవి కూడా తిరుగుతుంటే ముద్దుగా ఉంటాయని చెప్పి తెచ్చుకోవడం జరిగింది.